वेलकम टू विद्या क्रीड़ा चैनल। आज हम प्रयोग की दृष्टि से शब्द भेद के बारे में जानेंगे। शब्द शब्द चार प्रकार के होते हैं, यानी शब्द चार प्रकार के होते हैं। व्युत्पत्ति के आधार पर ఈ व्युत्पत्ति के आधार पर शब्द దాన్నే రచన के आधार पर शब्दन కూడా అంటారు। ఓకే, उत्पत्ति के आधार पर शब्द इंदाक చెప్పింది వ్యుత్పత్తి, ఇప్పుడు చెప్పింది उत्पत्ति। उत्पत्ति के आधार पर शब्द ने स्तोत्र के आधार पर शब्द అని కూడా అంటారన్నమాట। అలాగే प्रयोग के आधार पर शब्द, अर्थ के आधार पर शब्द అని 4 రకాలుగా డివైడ్ చేశారు। అందులో ఈరోజు మనం प्रयोग के आधार पर शब्द నేర్చుకుందాం। प्रयोग के आधार पर शब्द भेद 8 प्रकार के 8 రకాలుగా విభజించారన్నమాట। అవేంటి? సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియ, క్రియా విశేషణ, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్, ఇలాగా 8 రకాలుగా డివైడ్ చేశారు। తర్వాత ఆ 8 రకాల ప్రయోగ के आधार पर शब्द भेद 8 प्रकार కదా। ఈ 8 రకాల శబ్దాల్లోంచి మళ్ళీ వికార్ यानी పరివర్తన के आधार पर శబ్ద కింద 2 కింద డివైడ్ చేశారు। మార్పు చెందితే ఆ వాక్యాలు ఒక టైప్ కింద, చెందని వాక్యాలన్నీ ఒక దాని కింద డివైడ్ చేశారన్నమాట। అవేంటో ఇప్పుడు చూద్దాం। प्रयोग की व्याकरणिक प्रयोग की दृष्टि से शब्द 2 भेद है, 2 రకాల కింద డివైడ్ చేశారు। అవేంటి? వికారీ శబ్ద, వికారీ అంటే మార్పు, పరివర్తన్, వికారం, మార్పు చెందడం। నెక్స్ట్ అవికారి, మార్పు చెందనివి అని 2 కింద డివైడ్ చేయడం జరిగింది। వికారీ శబ్ద, विकारी शब्द देन अंटारो चुद्दाम। विकारी शब्द जिन शब्दों में लिंग, वचन और कारक, 3 लिंग, वचन और कारक, ఈ మూడట్ల వల్ల ఏ శబ్దాలైతే పరివర్తనం, మార్పు చెందుతాయో లేకపోతే చెందే అవకాశం ఉంటుందో వాటిని వికారీ శబ్ద అంటారన్నమాట। ఎటు వల్ల? లింగ వల్ల, వచన వల్ల, కారక వల్ల। ఈ మూడట్ల వల్ల ఏ శబ్దం అయితే మార్పు చెందుతుందో వాటిని వికారీ శబ్ద అంటారు। వికారీ శబ్ద మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చూడండి। మనకు బాగా కనిపించేది కుక్క కదా, కుత్త హిందీలో। ఆ కుత్తని ఏకవచనం కింద కుత్త అంటాం, దానికి బహువచన రూపం ఏంటి? కుత్తే కదా। అలాగే కారక్ ఏమని యాడ్ అయితే ఏమంటాం? కుత్తోం అంటాం। అంటే బహువచన రూపాన్ని పక్కన ఏమన్నా కారక్లు యాడ్ అవుతాయి లేకపోతే వాటిని కుత్తోం అంటామన్నమాట। ఓకే, కుత్త, కుత్తే, కుత్తోం అంటే కుత్త అనేది పుల్లింగ్, కుత్తే అనేది వచనం, కుత్తోం అనేది కారక్। మీకు ఇక్కడ అర్థమైంది అని అనుకుంటున్నాను। నెక్స్ట్ వికార్ కే ప్రకార్, వికారాలు ఎన్ని అంటే వికార్ కే ప్రకార్ 4 టైపులు। ఏంటవి? సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియ, ఈ 4 వికారీ శబ్దాలు। అలాగే అవికారీలు కూడా 4, ఇందాక 8 అని చెప్పుకున్నాం కదా శబ్ద భేదు। ఆ 8లో 4ని వికారీ కింద, 4ని అవికారీ కింద తీసుకున్నారన్నమాట। సంజ్ఞ, సంజ్ఞ యొక్క పరిభాష చూడండి। సంజ్ఞ అంటే ఏంటి? తెలుగులో నామవాచకం కదా, ఏదైతే పేర్లు తెలుపుతుందో అది వ్యక్తి కావచ్చు, స్థానం కావచ్చు అంటే ప్లేస్ కావచ్చు, లేదా వస్తువు కావచ్చు, లేదా ఫీలింగ్ కావచ్చు, వీటి గురించి పేరు తెలిపేదాన్ని సంజ్ఞ అంటాం। ఓకే, నెక్స్ట్ సంజ్ఞ అనేవి ఎన్ని రకాలు అనే ఎవరిని అడిగారు అనుకోండి 5 ప్రకారం చెప్పండి। సంజ్ఞ ముఖ్యతః అని అడిగారు అనుకోండి, లేకపోతే మూలతః అని అడిగారు అనుకోండి 3 प्रकार।
సంజ్ఞ ముఖ్యంగా అయితే 3 प्रकार మామూలుగా సంజ్ఞ कितने प्रकार అని అడిగితే 5 प्रकार ఏవేంటి వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ భావవాచక సంజ్ఞ ద్రవ్యవాచక సంజ్ఞ సముదాయవాచక సంజ్ఞ సంజ్ఞ 5 రకాలు ముఖ్యతః అన్నప్పుడు ద్రవ్యవాచక సంజ్ఞ సముదాయవాచక సంజ్ఞ రాయకూడదు ఎందుకంటే ఇదివరకు జాతివాచక సంజ్ఞలోనే ఈ 2 పార్ట్స్ అన్నమాట అందులో కలిపి ఉండి తర్వాత దాన్ని డివైడ్ చేశారు కాబట్టి 5 లేకపోతే 3 ओके नेक्स्ट संज्ञा के बारे में प्रयोग को रोकने के लिए उसके स्थान में जिन शब्दों को प्रयोग किया जाता है उन्हें सर्वनाम कहते हैं ఏదైతే సంజ్ఞ బార్ బార్ ప్రయోగించడం జరుగుద్ది ఆ ప్రయోగాన్ని ఆపడం కోసం ఉపయోగించే వాటినే సర్వనామం అంటారన్నమాట అంటే సంజ్ఞకే बार बार प्रयोग को रोकने के लिए उसके स्थान में जिन शब्दों का प्रयोग किया जाता है उन्हें सर्वनाम कहते हैं अवेंटी यह ये वह वे तू तुम आप कोई कुछ मैं हम जो सो क्या कौन అలా 14 మాట మొత్తం సంజ్ఞ సర్వనామం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ विशेषण नेक्स्ट देंटी विशेषण संज्ञा या सर्वनाम के गुण दोष तथा संख्या आदि को प्रकट करते हैं उन्हें विशेषण कहते हैं विशेषण అంటే ఏంటి సంజ్ఞ కానీ సర్వనామం కానీ వాటి యొక్క గుణ దోషాలు తెలుపుతూ అలాగే నెంబర్స్ కూడా తెలిపే వాటిని విశేషణం అంటారన్నమాట विशेषण 4 प्रकार के हैं विशेषण 4 రకాలు మనం సంజ్ఞ 5 రకాలని చెప్పుకున్నాం అలాగే సర్వనామం 6 రకాలని చెప్పుకున్నాం ముందు వీడియోలో అలాగే విశేషణ 4 प्रकार ఏవేంటి गुणवाचक विशेषण संख्यावाचक विशेषण परिमाणवाचक विशेषण सार्वनामिक विशेषण ఈ సార్వనామిక విశేషణనే సంకేతవాచక అని నిశ్చయవాచక అని కూడా అంటారు ఓకే సార్వనామిక విశేషణకే మరొక పేరు సంకేతవాచక అని నిశ్చయవాచక అని అంటారన్నమాట నెక్స్ట్ వన్ క్రియ క్రియ అంటే ఏంటి క్రియ అంటే వెర్బ్ అంటే ఏదైనా పని చేస్తున్నా చేశారని తెలిపిన పని గురించి తెలుపుతున్నా దాన్ని क्रिया अंटाम मन किसी कार्य के करना या होने का बोध हो उसे क्रिया कहते हैं क्रिया అనేవి ముఖ్యంగా 2 రకాలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా 2 రకాలు మాట ఏవేంటి సకర్మక క్రియ అలాగే అకర్మక క్రియ ముఖ్యంగా 2 రకాలు సకర్మక క్రియ అకర్మక క్రియ ఓకే ఇప్పటి వరకు మనం వీటి అంటే వికారి శబ్దాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం వాటిని ఒక కొన్ని ఉదాహరణలతో ప్రాక్టీస్ కింద చేద్దాం राजू ने नासिक में अंगूर की सुंदरता देखकर 2 किलो मांगा ఇందులో ఇది ఏ భేదు అంటే వికారి శబ్దంలోనే ఉన్నాయి కదా 4 రకాలు సంజ్ఞ సర్వనామ విశేషణ క్రియ అని అందులో ఎందులోకి వస్తుంది అని అడుగుతున్నాడు ఆన్సర్ మీరు ఈ పాట గుర్తుపెట్టి ఉంటారు సంజ్ఞ ఆన్సర్ ఏంటి సంజ్ఞ రాజు ఏంటి ఒక వ్యక్తి పేరే కదా నాసిక్ ఏంటి ఒక స్థాన్ పేరు ప్లేస్ పేరు అంగూర్ అంటే ఏంటి జాతివాచక సంజ్ఞ ఒక పండు పేరు ఫ్రూట్ నేమ్ పర్టికులర్గా అంగూర్ అంటే ద్రాక్ష పళ్ళు చాలా ఉంటాయి అందులో మనం ఒక ద్రాక్షని చెప్పుకోవట్లేదు కాబట్టి మొత్తం జాతిని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ జాతి అలాగే సుందరత అనేది మనసులో ఉంటుందా పైన కనిపిస్తా
అంటే అది భావం మనసులో కలుగుద్ది కాబట్టి అది భావం. తర్వాత 2 కిలో ఏవైతే నాప్తోల్ కియా జా సక్తా హై, కొలవడానికి తీయడానికి వీలుగా ఉంటాయి, అవి మన ద్రవ్యవాచకులు చెప్పుకుంటాం. కాబట్టి ఇవి ఎందులోకి వస్తాయి? సంజ్ఞలో రకాలు కాబట్టి సంజ్ఞ అని చెప్పుకున్నాం. సంజ్ఞ 5 రకాలని చెప్పుకున్నాం కదా, భేదాలు 5 రకాల్లోకి వస్తున్నాయి కదా. రాజు అనేది వ్యక్తివాచకులోకి వచ్చింది, నాసిక్ అనేది కూడా వ్యక్తివాచకులోకి వస్తాయి, అంగూరు అనేది జాతివాచకులోకి వస్తాయి, సుందరత అనేది భావవాచకులోకి వస్తాయి, 2 కిలో అనేది ద్రవ్యవాచకులోకి వస్తాయి. టోటల్గా ఇవి సంజ్ఞ భేదాలు, సంజ్ఞలో రకాలు. కాబట్టి ఇదంతా ఏంటి? సంజ్ఞ. సంజ్ఞని నామ్ కా హీ దూసరా నామ్ సంజ్ఞ అని చెప్పుకుంటారు అన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి నయి రాజధాని అమరావతి హై. ఇందులో విశేషణం ఏంటో గుర్తుపెట్టమన్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది విశేషణం అవుద్దా? అవ్వదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పేరు, అమరావతి కూడా ఒక పేరు, రాజధాని అది కూడా జాతివాచకే. కాబట్టి విశేషణం ఏంటి? సంజ్ఞకి కానీ సర్వనామం కానీ గుణం తెలిపేవి, గుణ దోషాలు తెలిపే వాటిని విశేషణం అంటారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రాజధానికి ఈ విశేషణం తెలిపేదేంటి? నయి. కాబట్టి మన ఆన్సర్ నయి విశేషణ శబ్దం అది. ఓకే, నయి అనేది విశేషణ శబ్దం. నెక్స్ట్ వన్, जीतू चाचा एक पहाड़ी पर रहते थे, वही उनकी झोपड़ी थी. ఇందులో ఉనికి అనేది శబ్దభేదం ఏంటో ఐడెంటిఫై చేయమన్నారు. కాబట్టి ఉనికి అంటే వహ ప్లస్ కీ, ఉస్కి అయింది. ఉనికి అంటే వే ప్లస్ కీ, ఉనికి. ఇక్కడ సంజ్ఞకి బదులుగా వాడే వాటిని ఏమనుకున్నాం మనం? సర్వనామాలు అనుకున్నాం. అంటే మన ఆన్సర్ ఏంటి? సర్వనామ్. మన ఆన్సర్ ఏంటి? సర్వనామ్. ఇక్కడ జీతు చాచకు బదులుగా ఉనికి అని చెప్పుకున్నాం కాబట్టి అది సర్వనామ్. నెక్స్ట్ వన్, ఇన్మే కౌన్ సా వికారీ శబ్ద నహీ హై. వికారీ శబ్దం కానీ అడుగుతున్నాడు కాబట్టి చూడండి ఆప్షన్, విశేషణ్, క్రియా విశేషణ్, సంజ్ఞ, సర్వనామ్ అని 4 ఇచ్చారు. అందులో కానిది అడిగారు కాబట్టి వికారీ శబ్దాలు ఏమని చెప్పుకున్నాం? సంజ్ఞ, సర్వనామ్, విశేషణ్, క్రియా అని చెప్పుకున్నాం. మరి క్రియా విశేషణ్ అవికారిలో చెప్పుకున్నాం కాబట్టి మన ఆన్సర్ ఏంటి? క్రియా విశేషణ్. అలా కాకుండా ఉత్తి క్రియ ఉందనుకోండి అది వికారియే. అలా కాకుండా క్రియా విశేషణ్ ఉంటే అవికారి. ఇక్కడ మన కానిది అడిగాడు కాబట్టి క్రియా విశేషణ్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, कौन सा विकारी शब्द नहीं है. ఇందులో వహో, పురాణి, పర్సోం, కలం అని 4 వర్డ్స్ ఇచ్చాడు. అందులో వికారీ శబ్దాలు కానిపెడుతున్నాడు. చూడండి, వహ అంటే ఏంటి? సర్వనామాలు చెప్పుకున్నాం. యహో, వహో, ఏ, వే అని చెప్పుకున్నాం కదా. వహను సర్వనామంలో ఉంది కాబట్టి సర్వనామం వికారియా కాదా? వికారి. ఓకే, నెక్స్ట్ పురాణి. పురాణి అనేది ఒక సంజ్ఞ, పురాణి అనేది ఒక విశేషణం కాబట్టి అది వికారియా అవికారియా అంటే వికారి. నెక్స్ట్ కలం. కలం అంటే పెన్ను, అది ఒక పేరు కదా కాబట్టి అది ఏంటి? వికారియా అవునా కదా అంటే వికారీ శబ్దే కాబట్టి నెక్స్ట్ కానిదేంటి? పరసోం. మన ఆన్సర్ పరసోం. ఇదొక అవికారీ శబ్దం పరసోం అనేది. వహ అనేది సర్వనామ, పురాణి అనేది విశేషణ్, కలం అనేది సంజ్ఞ. ఓకే, పరసోం అనేది మాత్రం అవికారీ శబ్దం అంటే క్రియా కాలాన్ని తెలుపుతుంది కాబట్టి క్రియా విశేషణ్. ఇప్పటితో ఈ సెషన్ అయితే కంప్లీట్ అయింది. మా విద్యా క్రీడా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని
మీ అందరినీ ప్రార్థిస్తున్నాం.